హలో విజేతాస్ కిచెన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనము అలసందలు పెసలతో మొలకలు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఈ రెండే ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే మొలకలుకి అలసందలు పెసలకి ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఫస్ట్ ఈ రెండే, దీని తర్వాతే మిగిలినవి ఏమైనా కానీ. అందుకని నేను ఈ రెండింటిని చూస్ చేసుకున్నాను. వీటిలో కూడా హైబ్రిడ్ రకము, నాటు రకం అని రెండు రకాలు దొరుకుతాయి మనకి మార్కెట్లో. ఏదైనా తీసుకోవచ్చు. అలసందలు నాటు రకం అయితే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటాయి, ఇవి కొంచెం హైబ్రిడ్ రకం అనమాట. తర్వాత మూడో రకం కింద శనగలు కూడా తీసుకోవచ్చు. వాటిని కూడా మనం ఇలాగ మొలకెత్తించుకోవచ్చు. మనం గుప్పెడు శనగలు, గుప్పెడు అలసందలు, పెసలు తీసుకున్నట్లయితే మనకి ఆ రోజు కావాల్సిన పోషక విలువలు లభిస్తాయి. వాటితో పాటు మనం డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకొని తినొచ్చు. సరే, ఇప్పుడు వీటిని మనం ఎలా మొలకెత్తించాలో చూద్దాము. ముందుగా వాటికి సపరేట్గా 2 బౌల్స్లో తీసుకోవాలి. తీసుకొని వాటర్తో మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇవేంటంటే ఎక్కువ మట్టి ఉంటుంది కాబట్టి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి. లేదనుకోండి, అలా శుభ్రంగా కడకపోతే మనకి అందులో ఉన్న మట్టి మొలకెత్తిన తర్వాత మనం తినేటప్పుడు మన పంటికి తగులుతుంది. వీటిని మనం ఓవర్ నైట్ నానబెట్టాలి. కనీసం 12 గంటలు ఉంచుకుంటే మంచిది, మనకి నమలడానికి కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నానిపోయినాయి కదా, మనకు తెలుస్తుంది బాగా ఉబ్బిపోయినాయి. ఇప్పుడు బాగా నానిన రెండింటిని నీటిని వడకట్టేసేయాలి. నీటిని వడకట్టేసి ఒక మంచి క్లాత్ తీసుకొని రెండింటిని దాని మీద ఆరబెట్టాలి. ఈ ఆరబెట్టడం అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం ఇట్లా ఆరబెట్టలేదు అనుకోండి, మనం బాక్స్లో పెడితే అవి వాసన వచ్చి కుళ్ళిపోతాయి. కాబట్టి కంపల్సరీగా 1/2 అవర్ పాటు ఫ్యాన్ కింద కానీ ఇట్లా ఓపెన్గా కానీ వదిలేసి వీటిని బాగా డ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి బాగా డ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత వాటిని మనం ఒక బాక్స్లో తీసుకోవాలి. మొలకెత్తించడానికి మనకి మార్కెట్లో చాలా రకాల మేకర్స్ దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ బాక్స్ ఉంటాయి, స్టీల్వి దొరుకుతున్నాయి, విత్ హోల్స్ ఉండేవి. సరే, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. క్లాత్తో కూడా పెట్టుకోవచ్చు. నాకు అవైలబిలిటీలో ప్లాస్టిక్ బాక్స్ ఉంది కాబట్టి దాంట్లో నేను మొలకలు పెడుతున్నాను. మొలకలకి నేను ఒకే దాంట్లో పెడుతున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి ఒకే బాక్స్లో పెడుతున్నాను. మీరు అదే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి, దానికి సపరేట్గా పెట్టుకోండి. ఎందుకంటే పెసలు మనకి త్వరగా వస్తాయి, అలసందలు కొంచెం లేట్ అయినాయి అనుకోండి, మళ్ళీ అందులో కలిపితే కష్టం కదా. సపరేట్ బాక్స్లో ఉంచితే అవి రాకపోతే అంట్లోనే ఉంచవచ్చు. ఇవి కనీసం 24 గంటల పాటు ఇలా ఉంచాలి. 24 గంటల పాటు ఉంచితేనే మనకి మొలకలు బాగా వస్తాయి. ఎంత బాగా మొలకెత్తితే మనకి అంత పోషక విలువలు లభిస్తాయి అన్నమాట వాటి ద్వారా. ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత చూడండి, 24 అవర్స్ తర్వాత ఎలా వస్తాయో చూపిస్తాను నేను. చూడండి, ఇప్పుడు ఎంత బాగా మొలకలు వచ్చాయో చూడండి. మనకు ఆ మొలకెత్తడం ఎంత బాగా వస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ మన బాడీకి అంత బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకోండి, వెయిట్ తగ్గాల్సిన వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఇందులో ఉండే హై ప్రోటీను, హై ఫైబరు బాగా ఉపయోగపడతాయి. చూడండి, ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత కింద దానికి మనకి ఇట్లా ఆవిరికి వాటర్ వచ్చేస్తాయి. దీనివల్ల ఎక్కువగా కుళ్ళిపోతాయి, పాడైపోతాయి అన్నమాట. ఇది మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలి. ఇలా ఎవరికైనా వెయిట్ తగ్గాలి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డైట్లో ఖచ్చితంగా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ, లేదంటే ఈవినింగ్ డిన్నర్ ప్లేస్లో కానీ వీటిని మనం యాడ్ చేసుకొని ప్రతిరోజు తినొచ్చు. సాధారణంగా మొలకలు గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి పడదు అంటారు కదా, అలా ఏమి ఉండదండి. అలసందలు, పెసలు యూజ్ చేయొచ్చు, శనగలు పడకపోవచ్చు కొంతమందికి. ఈ రెండింటి వల్ల అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు. మనం అవి కొంచెం గుప్పెడు వరకు తీసుకొని మనం తినొచ్చు. ఇవి ఉట్టిగా కాకుండా వీటిని మనం డ్రై ఫ్రూట్స్తో కలిపి తిన్నాం అనుకోండి, తినడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కువ తినగలుగుతాము. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆకలి అవ్వదు. సో దానివల్ల బరువు తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అందుకని దీన్ని ఎక్కువ డైట్లో ఉన్నవాళ్ళు మొలకల్ని వాడతారు ఎక్కువగా. అదండి మొలకలు ప్రిపేర్ చేసుకునే విధానము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం విజేత ఛానల్ని వాచ్ చేయండి.